తలంపు కలిగి అశోకవనంలో వెతకడానికి సిద్ధపడతాడు. ఆ వనంలో ప్రవేశించడానికి ముందు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ కార్య సాఫల్యత కోసం ప్రార్థన చేస్తాడు. లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కారము, జనకుని కుమార్తె అయిన సీతాదేవికి నమస్కారము, రుద్రునకు ఇంద్రునకు యముడికి వాయువుకు నమస్కారము, చంద్రునకు సూర్యునికి మరుద్గణాలకు నమస్కారము. ఇది ఆంజనేయ స్వామి కార్య సాఫల్యత కోసం చేసినటువంటి ప్రార్థన. తనను దూతగా పంపిన రాముడికి, తాను వెతకబోయే సీతకు ముందు నమస్కరించుకున్నాక హనుమంతుల వారు పలికిన పేరు రుద్రభగవానుడిదే. ఈ శ్లోకం చదివి వెళ్ళాక ఆయనకు సీతాదేవి దర్శనం లభించింది. అందుకే ఈ శ్లోకాన్ని విజయమంత్రం అంటారు. ఈ విజయమంత్రం సుందరకాండ 13వ సర్గలో